ఒక్కో ఏఎస్ఐకి నలుగురే కానిస్టేబుల్ అట. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన డీజీపీ. ఒక్కొక్క ఏఎస్ఐకి నలుగురు కానిస్టేబుల్ అట. డీజీపీ గవర్నమెంట్కి కొన్ని ప్రతిపాదనలు పంపిండట. ఉద్యోగానికి ఎంపికయ్యాక ప్రమోషన్ పొందాలంటే 25 ఏళ్ళు, కొన్నిసార్లు అయితే అంతకన్నా ఎక్కువే. ఉద్యోగ కాలంలో ఒక్కసారి ప్రమోషన్ పొందడమే గగనమట. ఇది ఇప్పటి వరకు కానిస్టేబుల్ల పరిస్థితి. ఎంత దారుణం అంటే వీళ్ళది. మేము ఎక్కడైనా ఒక మీటింగ్ కార్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక 4-5 కానిస్టేబుల్ ఎవరు ఉన్నట్టు దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు, అన్న మా సమస్య గురించి మాట్లాడండి ప్లీజ్. చాలా దారుణంగా ఉన్నది. కానిస్టేబుల్గానే రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి. ఒక్క చిన్న ప్రమోషన్ లేదు మాకు. జీతాల పెంపు, మా సమస్యలు మిగతా ఒకవైపున ఉన్నా కనీసం మేము 30 ఏళ్ళు అయింది, 35 ఏళ్ళు అయింది నేను ఉద్యోగంలో చేరి ఇంకా కానిస్టేబుల్గానే కొనసాగుతున్నాను. ఈ విషయమై వారు ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్న సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. తాజాగా వారి పదోన్నతులకు మార్గం సుగమం కాబోతున్నదట. డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపించడంతో త్వరలోనే కానిస్టేబుళ్లకు తీపి కబురు అందే అవకాశం కనిపిస్తోంది. ఎవరు చేయాలా? గవర్నమెంట్ చేయాలా? డీజీపీ రిపోర్ట్ ఇవ్వడం ఆయన బాధ్యత, ఆయన నిర్వర్తించిండు. దాన్ని అమల్లోకి తీసుకురావాలి కదా. మన ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉన్నదా? రాష్ట్రంలో ప్రస్తుతం పోలీస్ స్టేషన్లను వాటి పరిధిలోని జనాభా, నేరాల రేటు ఆధారంగా ఏ నుంచి ఈ కేటగిరీగా విభజించారట. ఈ కేటగిరీ పోలీస్ స్టేషన్స్లో ఒక్కో హెడ్ కానిస్టేబుల్కు 7 చొప్పున, ఏబిసి కేటగిరీ పోలీస్ స్టేషన్స్లో 5 చొప్పున కానిస్టేబుల్ ఉన్నారట. మొత్తంగా చూస్తే అన్ని పోలీస్ స్టేషన్స్లో కలిపి ఒక్కో ఏఎస్ఐ ఏఆర్ఎస్ఐకి 3 హెడ్ కానిస్టేబుల్లు, 13 మంది కానిస్టేబుల్ల చొప్పున ఉన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధిక సంఖ్యలో ఉన్న కానిస్టేబుళ్లకు పదోన్నతి దక్కడం కష్టతరంగా మారేది. కానిస్టేబుల్గా ఎంపికైన వారికి తర్వాత స్థానమైన హెడ్ కానిస్టేబుల్ పదోన్నతి పొందేందుకు ఏకంగా 16 నుంచి 27 ఏళ్ళు పడుతోంది. అలాగే హెడ్ కానిస్టేబుల్లు ఏఎస్ఐగా పదోన్నతి పొందేందుకు 7 నుంచి 11 ఏళ్ళు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కారణంగా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిలో నిస్తేజం నెలకొంటోంది. ఒకవేళ కనుక ఇది అమలైతే ఈ సమస్య పరిష్కారానికి డీజీపీ శివధర్ రెడ్డి సుదీర్ఘంగా కసరత్తు నిర్వహించి ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దాని ప్రకారం ఇకపైన అన్ని పోలీస్ స్టేషన్ల సగటును పరిగణలోకి తీసుకొని ఒక్కో ఏఎస్ఐ, ఒక్కో ఏఆర్ఎస్ఐకి 2 హెడ్ కానిస్టేబుల్లు, 4 కానిస్టేబుల్లు మాత్రమే ఉండాలని ప్రతిపాదించిందట. ఇంతకుముందు 7, 5 ఉండే, ఇప్పుడు 2, 4 చేయాలని ప్రతిపాదించిందట. ప్రస్తుతం పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఏఆర్ఎస్ఐలు 81,555 మంది ఉన్నారట. వీళ్ళందరూ కలిపి తాజా ప్రతిపాదన కారణంగా కొత్తగా 15,582 మంది పదోన్నతి పొందే అవకాశం ఉందట. అందులో 8,560 మంది కానిస్టేబుల్లు, 7,022 మంది హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లకు అర్హత పొందుతారు. కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది అమలు చేస్తే హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అయ్యే అవకాశం ఉంది. ఇలా 4:2:1 నిష్పత్తిని అమలు చేసిన మొత్తం క్యాడర్ సంఖ్య యథాతథంగా 81,555గానే ఉంటుంది. అయితే కానిస్టేబుల్ల క్యాడర్ సంఖ్య మాత్రం 15,582 మేర తగ్గి అంతమేర హెడ్ కానిస్టేబుల్లు, ఏఎస్ఐ, ఏఆర్ఎస్ఐల క్యాడర్ సంఖ్య పెరిగి పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. తద్వారా 15,582 కానిస్టేబుల్ల ఖాళీలు ఏర్పడి వాటిని భర్తీ చేయాల్సి వస్తుంది. ఈ పదోన్నతుల కారణంగా ప్రభుత్వం పైన 71 కోట్ల భారం పడుతుంది. ఇది సిచ్యువేషన్. సో కొత్త ఉద్యోగాలు కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినప్పుడు. ఇక సివిల్లో అయితేనట 16 నుంచి 27 ఏళ్ళు పడుతుందట ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కావడానికి. హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ కావాలంటే 8 నుంచి 11 ఏళ్ళు పడుతుందట. ఏఆర్లో 13 నుంచి 24 ఏళ్ళు పడుతుంది కానిస్టేబుల్కి. హెడ్ కానిస్టేబుల్కి 9 నుంచి 11 ఏళ్ళు పడుతుంది. టీజీఎస్పీలో 8 ఏళ్ళు పడుతుంది కానిస్టేబుల్కి. హెడ్ కానిస్టేబుల్కి 7 ఏళ్ళు పడుతుంది. ఎస్ఏఆర్ సిపిఎల్లో 30 ఏళ్ళు అవుతుంది హెడ్ కానిస్టేబుల్ కావాలంటే. హెడ్ కానిస్టేబుల్కి ఏఎస్ఐ కావాలంటే 8 ఏళ్ళు పడుతుంది యావరేజ్గా. అన్యాయం కదా. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఈ పరిస్థితి ఉంటుందా? ఎస్ఐ, సిఐ కావడానికి ఎంత సమయం పడుతున్నది? మిగతా ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ఏ శాఖ చూసుకున్నా ప్రమోషన్ పొందడానికి ఎంత సమయం పడుతున్నది?